10-15 రోజుల కిందట ఈ వంశీ ఇంటర్నెట్ అనే ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి గత వీడియోలో నేను మీకు వివరించాను. అయితే మీలో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఆ రోజు నేను హ్యాక్ చేసిన రోజే మీకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేకపోయాను. అంటే ఇలా హ్యాక్ అయిందని చెప్పేసి. అదే రెండో ఛానల్ ఉందనుకోండి, మనం ఇవ్వడానికి అంటే మీకు తెలియపరచడానికి ఏదో ఒక దారి అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ ఐడియా నాకు కూడా రాలేదు. మనలో సబ్స్క్రైబర్స్ కొంతమంది రెండో ఛానల్ కూడా పెట్టండి, అందులో మీకు ఒక సపోర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారనమాట. అందువల్ల ఛానల్ అయితే క్రియేట్ చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో లింక్ పెట్టాను, జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో లింకు. ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా డైలీ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కదా, అంటే వీడియో పెట్టగానే ఇంచుమించు ఒక 2000 మంది చూస్తారు. అంటే ఓన్లీ ఇంటర్నెట్ షాప్ రన్ చేసే వాళ్ళే అనమాట. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ అప్డేట్ అనేది కావాలి, ఖచ్చితంగా కావాలన్నమాట. మామూలుగా జనరల్ పబ్లిక్ యూజర్ వచ్చి ఆయన ఏం చేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్ చూసుకొని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, లేకపోతే లేదు, ఆయన కావాల్సింది చూసుకొని వెళ్ళిపోతాడు. కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఈ 70,000 మందిలోనే కనీసం ఒక 2,000 మంది అయినా ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఆ ఛానల్ అనమాట. అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, నిన్న వచ్చిన అప్డేట్ ఈ రోజు ఉండదు, ఏదో ఒకటి మళ్ళీ చేంజెస్ జరుపుతూ ఉంటారు అందులోని. అది మీకు వెంటనే నేను అప్డేట్ అవ్వాలంటే వీడియో చేయడం అనేది చాలా కష్టం. అదే ఒక ఫోన్ తీసుకొని జస్ట్ మీరు ఎలా చేసుకోండి అని చెప్పేసి కింద లింక్ పెట్టి మీరు ఎలా అప్లై చేసుకోండి అని డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి చెప్పేసాను అనుకోండి, మీరు చేసేసుకోగలరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ టచ్ ఉంటుంది, మీరు చేస్తూ ఉంటారు కాబట్టి. ఈ షాప్స్ రన్ చేసేవాళ్ళు, ఇంటర్నెట్ షాప్ కానీ, సిఎస్సి కానీ, మీ సేవ కానీ, ఇలాంటి వాళ్ళకి. అందుకోసమే ప్రత్యేకంగా రెండో ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఎటువంటి కంటెంట్ ఉందో అటువంటి కంటెంట్ ఆ ఛానల్లో కూడా దొరుకుతుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఈ ఛానల్లోని బాగా తంబనైలు, తర్వాత స్క్రీన్ రికార్డింగ్, ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా మీకు నీట్గా ఉంటాయి ఈ ఛానల్లోని. కానీ ఆ ఛానల్లో అలా అయితే ఉండదు. డైరెక్ట్గా నేను రావటం, ఫోన్ తీసుకున్నామా, జస్ట్ మనం పైకి లేపామా, మనం చెప్పాలనుకున్నది ఏదనేది చెప్పేసామా, కింద లింక్ ఇచ్చామా, ఎలా అప్లై చేసుకోండి అని చెప్పేసామా, అంతే, అంతవరకే అనమాట. అంతేగాని బీ రోల్స్ వేయడం, అందంగా చూపించడం, తర్వాత థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా పెట్టడం, ఎఫెక్ట్స్ వేయడం, వీడియో ఎడిటింగ్లో ఇవన్నీ కూడా ఉండవు. డైరెక్ట్గా మీరు నేను పక్కన కూర్చొని ఎలా మాట్లాడుకుంటామో అలా ఉంటుంది అనమాట. అందులోని జస్ట్ అప్డేట్స్ మాత్రం మీకు వితిన్ మినిట్స్లోనే వచ్చేస్తూ ఉంటాయి అందులోని. కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అది లింక్ పెట్టాను, వీడియో అంటే రెండో ఛానల్ లింకు. దాని మీద క్లిక్ చేస్తే ఆ ఛానల్కి మీరు రీడైరెక్ట్ అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అయితే రెండో ఛానల్ పెట్టాలని చెప్పేసి ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ ఛానల్ మెయింటైన్ చేయలేకే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది జస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ తెలియడం కోసం షార్ట్స్ లాగా ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేయండి అని చెప్పేసి కొంతమంది సజెస్ట్ చేయడం జరిగిందనమాట. దానివల్లే, అంతేగాని యూట్యూబ్లో ఏదో ఫేమస్ అయిపోయి రెవెన్యూ సంపాదించేద్దాం అని చెప్పేసి అని కాదండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎడ్యుకేషనల్ ఛానల్కి అంత రీచ్ ఉండదు అనమాట. నెలకి 10,000 రావడమే చాలా పెద్ద గొప్ప, ఇంత కష్టపడితేనే. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ వ్యూస్ని బట్టి మీరు ఎంత వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటారు, అంతైతే రాదు. ఎడ్యుకేషనల్ ఛానల్కి అసలు రీచే ఉండదు అనమాట. అదే ఎంటర్టైన్మెంట్ ఛానల్కి అనుకోండి, మంచి బాగా రీచ్ ఉంటుంది. ఎందుకంటే జనాలకి అదే కావాలి, ఫోన్ చూసుకోవడం, నవ్వుకుంటే బాగుంటుంది. అంతేగాని ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం, ఒక స్కిల్ నేర్చుకుందాం, మనకు భవిష్యత్తులో తిండి పెట్టేది అదే, అంత నాలెడ్జ్ కూడా చాలామంది చూపించరు, కొంతమంది మాత్రమే ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం మనకు నష్టం జరిగినా లాభం జరిగినా మెయిన్ ఈ ఫోన్ల వల్లే అనమాట. ఈ ఫోన్ అనేది మనం ఏదైనా స్కిల్స్కి ఉపయోగపడేలాగా మనం ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ ఎంటర్టైన్మెంట్కి బాగా అలవాటు పడిపోయి ఎంటర్టైన్మెంట్ చూస్తారు, రోజుకి అంతా మహా అయితే 1 గంట 2 గంటలు చూస్తారు, అంతకు మించి చూడకూడదు కూడా. మనం నేర్చుకోవాలి కదా, వర్క్ నేర్చుకోవాలి. ఇక ముందు ఈ వంశీ ఇంటర్నెట్ ఛానల్ ఏదో అయిపోతుందని కాదు, జస్ట్ ఒక సపోర్ట్ కోసం ఆ ఛానల్ అయితే మీకు క్రియేట్ చేయడం జరిగిందనమాట. అలాగే మీకు నెక్స్ట్ అంటే క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కనుక ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎవడో హ్యాక్ చేయకుండా ఉండడానికి యూబీకే అని చెప్పేసి ఒక పాస్ కీ ఉంటుంది, అది మీరు కొనుక్కోవాలి. అది నేను ఆర్డర్ అయితే పెట్టాను. వచ్చిన తర్వాత దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి మొత్తం అంతా కూడా మీకు ఒక వీడియో అయితే సెపరేట్గా చేస్తాను. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయితే కనుక ఎలా రికవరీ చేయాలనేది కూడా మొన్న కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు, అది కూడా వీడియో చేస్తాను. మీరు ఈ పాస్ కీ కొనుక్కోవడం వల్ల ఎవడో హ్యాక్ చేయలేడు అనమాట, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే మీరు ఫిజికల్గా ఈ కీ మీ దగ్గర ఉంటేనే మీరు మీ జీమెయిల్ కానీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ యాక్సెస్ చేయగలరు.
కాబట్టి క్రియేటర్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ కీ అయితే తీసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఉపయోగం అనమాట. మీరు ఫోన్లో ఎన్ని సెట్టింగ్ చేసినా అదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఎందుకంటే వాడు రికవరీ ఈమెయిల్ మార్చేస్తాడు, అలాగే మీకు ఫోన్ నెంబర్లు కానీ అన్నీ మొత్తం అంతా కూడా మొత్తం చేంజ్ చేసేస్తాడు. మీరు ఫోన్లో పెట్టుకున్నా ఏం చేసినా సరే. కానీ ఈ కీ ఉండడం వల్ల ఫిజికల్గా మీరు ఇన్సర్ట్ చేస్తేనే ల్యాప్టాప్కి లాగిన్ అవుతారనమాట. లేకపోతే అసలు ఇంపాసిబుల్. మీరైనా లాగిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఎవడో లాగిన్ అయ్యాలన్నా ఈ ఫిజికల్ కీ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టాలన్నమాట. కాబట్టి క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కనుక కొనుక్కోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ లింక్ పెడతాను. ఏదైనా అనుభవంతోటే కదా వస్తుంది. ఏదైనా ఒకసారి దెబ్బతింటేనే తెలిసి వచ్చేది. కాబట్టి తెలిసింది అంటే గతంలోనే మనం ఇది కొనుక్కోవాల్సింది నేను. కాకపోతే ఏం జరుగుతుందిలే అన్న కొద్దిగా ఇదిగా ఉండిపోయానమాట. కానీ జరిగింది, మన దురదృష్టం అనుకోవాలి, ఏం చేస్తాం. కానీ ఛానల్ రావడానికి మాత్రం చాలా కష్టపడ్డాం అనమాట. ఇంచుమించు 10 రోజుల పైనే వాళ్ళకి మెయిల్ పెట్టడం వల్ల, అంటే ఇంచుమించు 14-15 మెయిల్స్ వాళ్ళకి మనం సెండ్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఎలాగ ఇదంతా కూడా మీకు నేను చెప్తానులేండి, ఒక వీడియో అయితే స్పెషల్గా చేస్తాను మన ఛానల్లోనే. మీకు సింపుల్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో 2వ ఛానల్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, నెక్స్ట్ ఈ యూబీకి పాస్కి తీసుకోమని చెప్పాను కదా దాని లింకు, ఈ 3 లింక్సే ఉంటాయి. ఆ ఛానల్కి రీడైరెక్ట్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచుకోండి. ఏదైనా సడన్గా అప్డేట్ వచ్చినప్పుడు వాట్సాప్లో కానీ మెయిల్స్ కానీ నాకు చేస్తూ ఉంటారు. అలాంటి అప్డేట్స్ వెంటనే వీడియో చేయడం అంటే కుదరదు. కాబట్టి ఆ ఛానల్లో అనుకోండి డైరెక్ట్గా మనం ఈ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫోన్ తీసుకొని నేను ఎక్కడుంటే అక్కడ, ఇంట్లో ఉంటే ఇంట్లోనే, బయట ఉంటే బయట, డైరెక్ట్గా ఫోన్ తీసుకొని మనం చెప్పేసామా, కింద లింక్ ఇచ్చామా, అంతే. ఎలా అప్లై చేయాలనేది నేనే చెప్పేస్తాను డైరెక్ట్గానే, అంతే అనమాట. సింపుల్. ఎందుకంటే నేను చెప్పేస్తే నాకు తెలిసింది ఏదో నేను చెప్పేసాను అనుకోండి, మీరు అప్లై చేసేసుకోగలరు. ఎందుకంటే ఆల్రెడీ మీకు అదే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి. అందువల్ల ఓకేనండి. ఆ ఛానల్లో ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది. ఛానల్ పేరు ఎలా ఉందనేది ఆ ఛానల్లో మెన్షన్ చేయండి, ఓకేనా. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.